27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురవేయడం చాలా సంతోషంగా ఉందని దుబ్బాక మున్సిపల్ పట్టణాధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ అన్నారు. ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తూ బీజేపీ అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, స్థానిక బీజేపీ నాయకులు ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ జెండా ఎగిరిందని, రాబోయే స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాషాయపు జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, నేహాల్ గౌడ్, సుంకోజు ప్రవీణ్, సాయి కుమార్, రమేష్ రెడ్డిలతో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన పట్ల దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశం అన్ని రంగాలు అభివృద్ధి తరుణంలో మరి ఢిల్లీ ఎన్నికల లోపల కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు మరి బీజేపీకి అనుకూలంగా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ ఉనికి లేకుండా పోతా ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా మరి కాంగ్రెస్ పార్టీని పొందబెట్టే రోజులు మరి త్వరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం. అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత ఈరోజు బయలుని మోసం చేస్తూ మరి పబ్బం గడుపుతూ ఉంది. దేశవ్యాప్తంగా మరి బీజేపీకి అనుకూలంగా ఏ విధంగానైతే మరి ఫలితాలు వస్తూ ఉన్నాయో మరి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికలు మరి గెలవబోతా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠం మీద బీజేపీ జెండా ఎగరవేయడం చాలా సంతోషకరం. ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చలవ వల్లనే మనం ఇప్పటికీ గెలిచినాం. త్వరలోనే మనం తెలంగాణ మీద కూడా మన బీజేపీ జెండా ఎగరవేసి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామని ఖచ్చితంగా కోరుకుంటున్నాం.